హాయ్ ఫ్రెండ్స్, మనసంతా నువ్వే సీరియల్ రివ్యూ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సింధు అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఫోన్ కాల్ వస్తుంది. మేడం, సార్కి చాలా సీరియస్గా ఉంది, మీరు వెంటనే రావాలి, మరి కొద్దిసేపు మాత్రమే ఉంటారు అని చెప్తుంది. అప్పుడు వెంటనే సింధు హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇక హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ గారు అయితే మా ప్రయత్నం మేము చేశాము, ఇక మా వల్ల కాలేదు, చివరిసారిగా ఆయనతో ఏదన్నా మాట్లాడుకోవాలి అనుకుంటే మాట్లాడుకోండి, సారీ సింధు గారు అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సింధు అయితే మామయ్య అని చంద్రాని అయితే పిలుస్తుంది. చంద్ర అయితే స్పృహలోకి వస్తాడు. వచ్చావమ్మా, నీ గురించే వెయిట్ చేస్తున్నాను, నేనైతే మరి కొద్దిసేపు మాత్రమే ఉంటాను, నాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని చెప్పి చంద్ర బాధపడతాడు. అలా అనకండి మామయ్య, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని బ్రతికించుకుంటాను అని సింధు అంటుంది. చంద్ర, లేదమ్మా, నేను బ్రతికిన ఈ కొన్ని రోజులు చాలా సంతోషంగా బ్రతికాను, ఇక నాకు ఆ అదృష్టం భగవంతుడు ఇచ్చినందుకు చాలా రుణపడి ఉన్నాను, ఇక నేనైతే బ్రతకను, నా బెంగంతా నా దాము గురించే, నేను లేకపోతే ఎలా ఉంటుందో అని. ఇక అమ్మ, నీ దగ్గర ఒక మాట తీసుకోవాలి అంటే చెప్పండి మామయ్య అని సింధు అంటుంది. ఇక నన్ను షూట్ చేసిన విషయం యష్కి తెలియకూడదు, యష్ షూట్ చేశానని తెలిస్తే తట్టుకోలేడు, తను చనిపోయేంత ఇదిగా ఆలోచిస్తాడు, అదే నా భయం అమ్మ, నేను ఎప్పుడు ఈ నిజం చెప్పను, నువ్వు నాకు మాట ఇవ్వాలి అని చంద్ర అయితే కోరుకుంటాడు. ఇంతలో దాము అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఫోటో చూస్తూ చంద్రాది. ఇక భాగ్యం దాము దగ్గరికి వచ్చి, ఏ కోడలు, ఎంతసేపు నా కొడుకు మీద విరుచుకుపడ్డావు కదా, ఇప్పుడేంటో ప్రేమగా ఫోటో చూసుకుంటూ ఉన్నావు అని దాముని అడుగుతుంది. అప్పుడు దాము, నేనేమి మీ అబ్బాయిని చూడటం లేదు, ఫోటో బూజు పడితే తుడుస్తున్నాను అంటది. బాగానే కవర్ చేసావులే అంటే, అప్పుడు లేదు అత్తయ్య, చంద్ర అంటే నాకు చాలా ఇష్టం, చంద్రలోనే ఒక స్నేహితుడిని, ఒక తండ్రిని చూసుకున్నాను, చంద్ర ఎప్పుడు నన్ను విడిచి ఉండలేదు, నేను ఎప్పుడు చంద్రాన్ని విడిచి నా పుట్టింటికి కూడా వెళ్ళలేదు అని భాగ్యంకి చెప్తూ ఉంటే, అమ్మ నీకు నాన్నలో అందరినీ చూసుకుంటే మరి మమ్మల్ని అని యశ్ వస్తాడు. నేను స్నేహితుడిని తండ్రిని చూసుకున్నానని కానీ పిల్లల్ని మానవుల్ని చూసుకున్నానని అనలేదు కదా, మీరు కూడా నాకు ఇష్టమే అని అంటుంది దాము. అప్పుడు సింధుకి కాల్ చేస్తాడు. సింధు చంద్ర దగ్గర ఉండటంతో చంద్రకి యష్ కాల్ చేస్తున్నాడు మామయ్య అని చెప్తుంది. అప్పుడు యష్, ఫోన్ తీయమ్మా, ఆఖరిసారిగా వాళ్ళ మాటలు నేను వినాలి అనుకుంటున్నాను అంటే, అప్పుడు యష్తో మాట్లాడతాడు. యష్, ఎక్కడున్నావు అని అడిగితే అప్పుడు సింధు, నేను రత్నం గారి దగ్గర ఉన్నాను అని చెప్తుంది. ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పు, ఆవిడ చాలా మనకి హెల్ప్ చేశారు, అప్రూవల్గా మారి సూర్య, రత్నం గారు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు అంటే, అప్పుడు చంద్ర ఆనందిస్తాడు మాటలు వింటూ. ఇంతలో భాగ్యం తీసుకుని భాగ్యం కూడా మాట్లాడుతుంది. అప్పుడు దాము కూడా ఇవ్వమను, దాము మాట కూడా వినిపించు అని చంద్రం అంటాడు. అప్పుడు దాము ఫోన్ తీసుకుని మాట్లాడండి అత్తయ్య అంటే, నేనేం మాట్లాడను, నువ్వు మీ మావయ్య పార్టీ, మీ మావయ్యకే సపోర్ట్ చేస్తావు, ఆయన ఇంటికి వచ్చాక ఆయనకి సపోర్ట్ చేస్తే కుదరదు, నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, మీ మావయ్య నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు అని దాము బాధపడకండి అని సింధు అంటుంది. ఇక ఫోన్ పెట్టాక చంద్రకి అయితే సింధు మాటిస్తుంది, నేను చెప్పను మామయ్య అని చెప్పి. ఇక మధు అయితే చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంది. అందరూ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చున్నారు, నన్ను ఒకదాన్ని వదిలేశారంటే ఏదో కారణం ఉంటుంది అని చెప్పి మధు అంటుంది. ఇంతలో భాగ్యం వచ్చి, నువ్వు అందరితోని పోలీస్ స్టేషన్లో శిక్ష పడేలా చేస్తావనే నిన్ను సింధు వదిలింది, నీకు కూడా ఉంది అని చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా.